హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి టమాటా మెంతి కూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇక్కడ మెంతి కూర ఒక 2 కట్టలు తీసుకున్నాను, చిన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవగానే నెక్స్ట్ మెంతి కూర యాడ్ చేసుకుంటున్నాను. మెంతి కూర చేదు ఉండొద్దు, అంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ చేదు అస్సలు ఉండదు. ఇది ఫ్రై అయిపోయాక మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది టమాటా అనేది. టమాటా ఉత్తగా వండుకుంటే తినబుద్ధి కాదు, ఇలా మెంతి కూర వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా వేసుకున్నాను సాల్ట్. మనం ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలిపెట్టాలి. ఇంకా సాల్ట్ వేసాం కదా, ఉడికిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో కారం యాడ్ చేసుకుంటాను. కారం యాడ్ చేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి యాడ్ చేసుకుంటాను. జీలకర్ర మెంతిలో వేయించుకొని పౌడర్ చేసుకుంటాం కదా, అదే యాడ్ చేసుకుంటాను. జస్ట్ 1/2 స్పూను. ఇది వేయాలి. మెంతి కూర కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మెంతి కూరతో పాటు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, మన కర్రీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.